వేరే ప్రాంతంలో ఆ అమ్మాయి తాలూకా ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో అక్కడికి వచ్చి కూడా పెట్టుకోవడం జరుగుతుంది, తర్వాత ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది. లేదా కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ వేధింపు అత్తవారింటి దగ్గరికి వచ్చి కానీ భర్త వేధింపు చేస్తే ఇక్కడ కూడా కేసు పెట్టుకొని ఇదే జ్యూరిడిక్షన్ పాయింట్ చూపించుకొని ఇక్కడ కూడా కేసు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ సడలింపు అనేది ఆ కేసులకి 498 ఇచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు దాని గురించి ప్రస్తావన వచ్చింది అంటే సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్ని గైడ్ లైన్స్ని ఇచ్చింది. సుప్రీంకోర్టు 2 జడ్జెస్ బెంచ్ 2 రకాల కొన్ని సూచనలు చేసింది. ఒకటి ఏంటంటే ఏకే గోయల్, 2 లలిత్ లలిత్ అని చెప్పేసి వీళ్ళిద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనేది చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే 498 కేసులు అనేవి 4 to 5% తప్ప 95%